అప్పుల్లో ఉన్న కుటుంబం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కొంతమంది తెలియకపోవచ్చు. నిద్ర పట్టదు, ఎప్పుడు ఎవరు ఎటు నుంచి ఇంటికి వస్తారో తెలియదు. అప్పు కట్టమని అందరి ముందు అడుగుతారు, మన గౌరవం పోతుంది, కుటుంబం రోడ్డు మీద పడుతుంది. నువ్వు ఎందుకు అప్పులు చేస్తున్నావు? నీ కోరికలు ఇంకా నెరవేర్చుకోవడానికి అప్పులు చేస్తున్నావా? ఉన్నదాంతో సంతృప్తి లేదా నీకు? వాళ్ళకు ఉందని నాకు లేదని, వాళ్ళు చేశారని నేను చేయాలని ఇలా చేసుకుంటూ వెళ్తే నీ జీవితం కూడా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుల్లోకి వెళ్ళిపోయిందంటే తల్లి తండ్రి చేసిన అప్పులు తల్లి తండ్రితోనే పోవు, పిల్లలు కూడా కట్టాలి జీవితాంతం. దీనికి కారణం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం.